దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిదినం. సరే, ఈరోజు మన ధ్యాన వాక్యంలోకి వెళదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు ఏలుతున్నటువంటి ఆయా సమయాలలో కోరెష్ అనే రాజు ఏలుబడిలో బబులోను సామ్రాజ్యములో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇజ్రాయేలుల్ని హింసపెడుతూ చెరగొని వారి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి సమయాలలో ప్రభు సెలవిచ్చిన మాట ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు దేవుని సొత్తైనటువంటి సంతానమైనటువంటి స్నేహితుడైనటువంటి దేవునికి స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమైనటువంటి మాటను, ఇజ్రాయేలు అనే మాటను, యాకోబు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏ విధంగా తన యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు, తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సహాయమును, భౌతిక సహాయమును వారికి ఏ విధంగా అందించాడో మనకు ఇక్కడ తెలుస్తుంది. వారు భయముతోనూ దిగులుతోనూ ఎలాగా మమ్మల్ని చెరగొంటారు, ఎలాగా మమ్మల్ని చేస్తారు అని అనుకుంటున్నటువంటి సమయాలలో దేవుడిచ్చిన వాగ్దానం, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సాయము చేయవాడును నేనే. నీతి అను దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ వారు బబులోను సామ్రాజ్యం వచ్చి వారిని చెరగొన్నప్పుడు దేవుడు సహాయం చేయలేదా? తప్పకుండా చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా సమస్యలు అనే చెరలో, కష్టాలనే చెరలో, ఇబ్బందులు అనే చెరలో, మనకున్నటువంటి పరిస్థితిలో, అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు. భయపడద్దు. దేవుడు శిష్యులతో కూడా చాలాసార్లు చెప్పాడు, భయపడకుడి. అలాగే యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారికి కూడా తన్ని అందరు అంగీకరించురు అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగొట్టుకు అధికారం అనుగ్రహించిన దేవుడు. ఆ పిల్లలైనటువంటి దేవునికి ఎవరైతే వారసులు, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో వారందరికీ దేవుడు సహాయకుడు. దేవుడు వారిని బలపరుస్తాడు. దేవుడు వారిని భయమంతా కూడా, వారిలో ఉన్న భయమంతా కూడా తీసివేస్తాడు. ఇజ్రాయేలుల్ని కాపాడిన దేవుడు, ఇజ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడని చెప్పినటువంటి దేవుడు, యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారికి అందరికీ కూడా ఈ ఉదయకాలం ముందు ధైర్యం చెప్తున్నాడు. భయపడకుడి, జడియకుడి, దిగులు పడకుడి. మన సమస్యలు 150 అవ్వచ్చు, చాలా ఉండొచ్చు, కానీ వాటన్నిటికంటే గొప్ప దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. ఈ దినమందు నువ్వు, నేను, మనమందరం కూడా
దేని విషయంలో మనం భయపడుతున్నాం అనేది ఈరోజు మన జీవితంలో ఒక అద్భుతమైన మాటలు. దేని విషయంలో నువ్వు భయపడుతున్నా ఆ భయాన్ని పక్కన పెట్టి, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు బలమై ఉన్నాడు, దేవుడు నాకు నీతి అను దక్షిణ హస్తముతో నన్ను ఆదుకుంటాడు, దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, కరుణా హస్తం ఇస్తాడు, నీతి అను దక్షిణ హస్తం ఇస్తాడు, ఆయన చాచిన కరములతో ఆదుకుంటాడు, ఆయన గాయపడిన హస్తాలతో తోమాకి ఆ గాయపడిన హస్తాలు అనుగ్రహించిన దేవుడు నీకును నాకును ఆ గాయపడిన హస్తములతో రక్షణ మనకు అనుగ్రహించున్నాడు. ఏ భయమునకును బెడియక జడియక నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు బలపరచబడుటకు దేవుడు ఈ వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు. దేవుడు ఈరోజు నీ దిగులును, నీ భయమును, నీకున్నటువంటి చాలా కష్టములను అన్నిటినీ కూడా దేవుడు తీసివేయటకు ఇష్టపడుతున్నాడు. అలాగే ఇజ్రాయేలులకి ఆ కష్టమును, బాధను, భయమును, దిగులను తీసివేసి మాట ఇస్తున్నాడు. యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఇజ్రాయేలు మీరు నా జనం, మీరు అబ్రహాము నా స్నేహితుడైన అబ్రహాము సంతానం మీరు అని చెప్పినటువంటి దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాళిని ఆయన రక్తం ఇచ్చుకున్నాడు. ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఈరోజు ఆయన స్వరక్తం ఇచ్చి కొనినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన బిడ్డగా ఉన్నటువంటి గొప్ప గొప్ప కార్యము మన జీవితంలో యేసు ప్రభు చేశాడు. కాబట్టి దిగులు పడద్దు, భయపడద్దు. ఎటువంటి సమస్య నీకు వచ్చినా ఆ సమస్యలో దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ఎటువంటి భయంకరమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ ప్రయాణం చేస్తున్నా భయము లేదు, దిగులు లేదు. జీవిత యాత్రలో అనే పాటను మీరు గమనించినట్లయితే, తెలుసుకున్నట్లయితే, పాడుకున్నట్లయితే నీ జీవితంలో ఎన్నటికీ కూడా నీ జీవిత నావలో దేవుడు నాడిని గుర్తు చేసుకొని భయపడకుండా ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా నీలో ఉన్నటువంటి ఆ భయం వెళ్ళిపోతుంది, దిగులు వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి ఈ బిడ్డలను, ఈ వాక్యము చూస్తున్నటువంటి దేవుని బిడ్డలను, పరిశుద్ధుడా, ఎవరికైతే భయముతోనూ, ఈ ఉదయకాలం దిగులుతోనూ, కష్టములోనూ ఈ మొదటి నెల నాయనా ప్రభువా, ఈ 7వ నెలలో మొదటి వారములో ప్రభువా నీ బిడ్డలు ఎన్ని అవసరతలు ఉన్నాయో అన్నీ కూడా మీరు తీర్చమని అడుగుతున్నాను. ఈ జూలై మాసంలో ప్రభువా 5వ తేదీకి మేము వచ్చున్నాం. ఎన్ని అవసరతలు ఉన్నాయి నీ బిడ్డలకి, అన్ని దయచేయండి. దేని కొరకు భయపడుతున్నారు, దేని కొరకు దుఃఖించుతున్నారు, దేని కొరకు ప్రభువా వారు భీతి నొంది ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, దిగులు పడిపోయినారు. ఉదయకాలం ముందు ఇశ్రాయేలుల్ని గుర్తు చేసి దిగులు పడకము, భయపడకము, జడియకము, ఇదిగో నీతి అను దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటానని యాకోబుతో చెప్పినటువంటి దేవా, మాతో కూడా యేసుక్రీస్తులో మీరు మాకు ఇచ్చిన ధైర్యమును బట్టి నీకు వందనాలు. కాబట్టి ఈరోజు ప్రభువా ఈ వాక్యము చూచినటువంటి వారిని, విన్నటువంటి వారిని ధైర్యపరిచి బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, దీవించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ధైర్యపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.